అందరికీ నమస్కారం। ఈరోజు మరి ఈ పాల్గట్ట తాండ అంటే జడ్చర్ల నియోజకవర్గంలోని పాల్గట్ట తాండలో ఉండడం జరిగింది। విషయం ఏంటంటే నిన్న ఈ పాల్గట్ట తాండకు చెందినటువంటి సురేష్ నాయక్ అనే వ్యక్తి మరి తన ఉన్నత చదువులు చదువుకొని ఉస్మానియాలో ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ సేవలు అందిస్తున్నటువంటి ఒక లంబాడి బిడ్డని అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అని అదే విధంగా ఇది ఖచ్చితంగా ఆధిపత్యమే చలాయించింది అక్కడ అతనికి ఎక్కువగా మరి సీనియారిటీ చూపించి అతన్ని విపరీతంగా ఇబ్బందులు పెట్టడము, ఎక్స్ట్రా డ్యూటీలు చేయించడము, చిన్న చిన్న పనులు కూడా అబ్బాయితో చేయించడం, ఇదంతా ఆయన కొన్ని 6 నెలలుగా చూసి 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 వారి టార్చర్ తట్టుకోలేక ఈ అబ్బాయి మరి ఇంత డాక్టరేట్ పొందినటువంటి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। ఎవరు దీనికి మూల్యం చెల్లించాలి? ఇది ప్రభుత్వ హత్య కాదా? గడిచే దాదాపు 24 అవర్స్ అయిపోయింది, 30 అవర్స్ అయిపోతుంది। కనీసం వైద్య శాఖ మంత్రి దామోదర్ నరసింహారావు ఇంతవరకు స్పందించలేదు। సిగ్గుచేటు లేదా ఇది ఇంతకు? ఆయన ఈ బడుగు బలైన వర్గాలు చెందిన కదా ఆయన ముఖ్యమంత్రి ఏవైతే ఒక మాట అంటాడు, మేమంతా లంబాడి సోదరులు, మా అక్క చెల్లెళ్ళు, మేమంతా అణగారిన వర్గాల బిడ్డలకు మేము ఇప్పుడు సపోర్ట్ ఉంటాము, ప్రజాపాలన అంటాడు కదా। ఇక్కడ జరిగి దాదాపు 2 రోజులు అయిపోతుంది, ఏం చేస్తా ఉన్నావు? ఇక్కడ ఉన్న జడ్చర్ల ఎమ్మెల్యే గారు ఏమో ఫోన్ చేస్తే నేను ఢిల్లీలో ఉన్నా, నేను పెద్ద ఢిల్లీలో ఉన్న ప్రోగ్రామ్ ఉన్నా అని చెప్తారు, కానీ చూసానంటే ఇక్కడే ఉన్నాడు, జడ్చర్లలోనే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నాడు, కనీసం ఇక్కడ వచ్చి చూసి కూడా పోలేదు। కాబట్టి ఖచ్చితంగా మేమందరం బహుజన సమాజ్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తున్నాము। ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ యొక్క కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఖచ్చితంగా ఇవ్వాలి। లేకపోతే ఆయన రోజు బతికినుంటే రేపు పొద్దుగాల బతుకులు బాగుపరిచిండొచ్చు, ఎంతమంది జీవితాలు బాగుపడొచ్చు ఆయన వల్ల। ఇప్పుడు ఆయన కోల్పోయిండు, ఆ కుటుంబ బాధ ఎవరు తెలుస్తాడు? కాబట్టి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము, ఈ యొక్క బాధితులకు మరి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ తరఫున జడ్చర్లలో పెద్ద ఆందోళనలు చేస్తున్నాము। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్రిక్తత మేము తీసుకుపోతున్నామని మేము తెలియజేస్తూ జై భీమ్ జై భారత్।